కాళేశ్వరం ప్రాజెక్టుపై రేవంత్ ప్రభుత్వం పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కు సిద్దమవుతోంది. ఈ నెల 29న మేడిగడ్డ బ్యారేజీ వద్ద మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు. ఇరిగేషన్ శాఖలో పనిచేసిన రిటైర్డ్ చీఫ్ ఇంజనీరింగ్ ఆధ్వర్యంలో దీన్ని తయారు చేశారు. అందుకు పలువురు ఇరిగేషన్ అధికారులు సహకారం అందిస్తున్నారు. ప్రాణహిత చేవెళ్ల లిఫ్ట్ స్కీమ్ ను గత కేసీఆర్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టుగా రీడిజైన్ చేసింది. ఈ క్రమంలో రాష్ట్ర ఇరిగేషన్ డిపార్ట్మెంట్ తో కేంద్రం చేసిన సూచనలు, డిజైన్ చేసిన తీరుతో ప్రెజెంటేషన్ ప్రారంభించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్టుపై కంట్రోల్ అండ్ ఆడిటర్ జనరల్ తో 300 పేజీలతో కూడిన డ్రాఫ్ట్ రిపోర్ట్ ఇచ్చింది. అందులో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ వ్యయంతో తేడాలు, బ్యారేజీ, పంప్ హౌస్ల డిజైన్ లో లోపాలు, ప్రాజెక్టు భూసేకరణ, R&R ప్యాకేజీల్లో ఒక్కచోట ఒక్కోలా వ్యవహరించడం ప్రధానంగా ఎత్తిచూపబోతున్నారు. మేడిగడ్డ బ్యారేజ్ పిల్లర్లు కుంగడానికి దారితీసిన పరిస్థితులు, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పరిస్థితి, కన్నేపల్లి, అన్నారం పంప్ హౌస్లు మునగడానికి కారణాలు, దీంతో వాటిల్లిన నష్టం సహా ఇతర అన్ని వివరాలు పీపీటీలో ఉండబోతున్నట్లు తెలుస్తోంది. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ మేడిగడ్డ బ్యారేజీపై ఇచ్చిన 2 రిపోర్టులు, అన్నారం బ్యారేజీలో బొంగులు ఏర్పడడంపై ఇచ్చిన రిపోర్టులోని ముఖ్యాంశాలను కూడా పెడుతున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభించిన నాటి నుంచి ఎత్తిపోసిన నీళ్లు ఎగువ నుంచి వరద రావడంతో ఆ నీటిని కిందకి వదిలేయడం వల్ల పడిన కరెంటు బిల్లుల భారం, మొత్తం నీటిని ఎత్తిపోసేందుకు అయిన కరెంటు ఛార్జీలు, ఆ నీటితో కొత్తగా ఎంత ఆయకట్టుకు స్టెబిలైజ్ చేశారనే వివరాలన్నీ పొందుపరుస్తారు. తుమ్మిడిహెట్టి నుంచి నీటిని తరలిస్తే ప్రజలకు ఎంత మేరకు ఉపయోగం అనేది తెలుస్తారు. రీడిజైనింగ్ తరువాత కాళేశ్వరంలో భాగంగా మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు, పంప్ హౌస్ల నిర్మాణంతో అదనంగా ప్రజలపై పడిన భారం, వాటితో అదనంగా చేకూరే ప్రయోజనం ఏమైనా ఉందా అనే వివరాలను ప్రెజెంటేషన్ లో పొందుపరుస్తారు. ప్రాణహిత, చేవెళ్ల రీడిజైన్ తర్వాత చేవెళ్ల ప్రాంతాన్ని కాళేశ్వరం నుంచి డిలీట్ చేసి పాలంబూరు, రంగారెడ్డి ప్రాజెక్టులో చేర్చడం, ఆ పనులు చేపట్టకపోవడంతో గతంలో చేసిన పనులు ఎంత మేరకు వృధా అయ్యాయనే వివరాలను కూడా చేరుస్తారు. చేవెళ్ల, పరిగి, తాండూరు, వికారాబాద్, కొడంగల్ ప్రాంతాలకు ఎక్కడి నుంచి నీళ్లు ఇవ్వాలి, ఒకవేళ కృష్ణాలో సరిపడా నీళ్లు లేకుంటే కాళేశ్వరం నుంచి తీసుకోవడానికి ఉన్న అవకాశాలు ఏమిటో కూడా వివరించే ఆస్కారం ఉన్నట్లు తెలుస్తోంది. 37,000 కోట్లతో చేపట్టిన ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టులో 2014 జూన్ 2వ తేదీ నాటికి సుమారు 8,000 కోట్లకు పైగా పనులు పూర్తయ్యాయి. కాళేశ్వరం ప్రాజెక్టుగా రీడిజైన్ చేసిన తర్వాత ఖర్చు చేసిన మొత్తంలో ఎంత మేరకు ఉపయోగపడింది, ఎన్ని పనులు ఉపయోగించుకున్నారు, ఎన్ని వృధా అయ్యాయి, వాటిని ఇప్పుడు ఏ రకంగానైనా ఉపయోగించుకునే అవకాశం ఉందా అనే వివరాలను పీపీటీలో చేర్చబోతున్నట్లు తెలుస్తోంది.